మహారాష్ట్రలోని ఎల్లోరా వద్ద ఉన్న కైలాస ఆలయం, గుహ 16, ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. దీనిని 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు కృష్ణ ఒకే బసాల్ట్ కొండపై నుండి చెక్కారు. ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం శివుడికి అంకితం చేయబడిన ఒక భారీ, పై నుండి క్రిందికి, రాతితో కత్తిరించిన కళాఖండం, కైలాస పర్వతాన్ని పోలి ఉండేలా రూపొందించబడింది. ఇందులో సంక్లిష్టమైన, బహుళ, స్థాయి మరియు వివరణాత్మక శిల్పాలు ఉన్నాయి. పై నుండి ప్రారంభించి క్రిందికి పని చేస్తూ, సుత్తి మరియు ఉలిని మాత్రమే ఉపయోగించి 2 లక్షల టన్నులకు పైగా రాతిని తొలగించడం ద్వారా ఈ ఆలయం సృష్టించబడింది. ఈ నిర్మాణంలో 2 అంతస్తుల ప్రవేశ గోపురం, శివుడికి అంకితం చేయబడిన మధ్య మందిరం, స్తంభాల హాలు, మండపం, మరియు 96 అడుగుల ఎత్తున్న అష్టభుజి శిఖరం ఉన్నాయి. గోడలు మరియు స్తంభాలు రామాయణం మరియు మహాభారతం నుండి దృశ్యాల చిత్రణలతో సహా క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా గుహల సముదాయంలో ఉంది. ఇది 34 మఠాలు మరియు దేవాలయాలను కలిగి ఉన్న ప్రదేశంలో భాగం. ఇది ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్, మత భక్తి మరియు నిర్మాణ నైపుణ్యానికి ఒక ప్రధాన, విస్మయం కలిగించే ఉదాహరణగా పనిచేస్తుంది. కొండ ముఖంలో చెక్కబడిన మెగాలిత్, దాని పరిమాణం, వాస్తుశిల్పం మరియు శిల్పకళాపరమైన చికిత్స కారణంగా ప్రపంచంలోని అత్యంత విశేషమైన గుహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని భారతీయ వాస్తుశిల్పం యొక్క రాక్ కట్ దశ యొక్క క్లైమాక్స్ అని పిలుస్తారు. అభయారణ్యంపై నిర్మాణం యొక్క పైభాగం దిగువ కోర్టు స్థాయి నుండి 32.6 మీటర్లు (107 అడుగులు) ఎత్తులో ఉంది. రాక్ ముఖం ఆలయం వెనుక నుండి ముందు వరకు క్రిందికి వాలుగా ఉన్నప్పటికీ, పురావస్తు శాస్త్రజ్ఞులు ఇది ఒకే శిల నుండి చెక్కబడిందని నమ్ముతారు. కైలాస దేవాలయం, గుహ 16, 34 హిందూ, బౌద్ధ, మరియు జైన్ గుహ దేవాలయాలు మరియు మఠాలు ఎల్లోరా గుహలుగా పిలవబడే వాటిలో అతిపెద్దది. ఇది సైట్లోని ఏటవాలు బసాల్ట్ కొండపై 2 కిలోమీటర్లు (1.2 మైళ్ళ) వరకు ఉంటుంది. ఆలయ త్రవ్వకాలలో ఎక్కువ భాగం సాధారణంగా 8వ శతాబ్దపు రాష్ట్రకూట రాజు కృష్ణ ఆర్.సి. 756 నుండి 773 కి ఆపాదించబడింది. కొన్ని అంశాలు తర్వాత పూర్తయ్యాయి. ఆలయ వాస్తుశిల్పం పల్లవ మరియు చాళుక్య శైలుల జాడలను చూపుతుంది. ఈ ఆలయం వాస్తుశిల్పానికి సమానమైన భారీ స్థాయిలో అనేక ఉపశమన మరియు స్వేచ్ఛా శిల్పాలను కలిగి ఉంది, అయితే వాస్తవానికి దానిని అలంకరించిన చిత్రాల జాడలు మాత్రమే మిగిలి ఉన్నాయి.